హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ బడ్స్ 2 ప్రోని అన్బాక్స్ చేస్తున్నామండి. ఇవి వన్ ప్లస్ బడ్స్ ప్రో కంటే ఇవి చాలా కొంచెం అడ్వాన్స్డ్గా ఇవ్వడం జరిగింది. బాక్స్ అయితే ముందుగా చూడడానికి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అయితే దీనికి వన్ ప్లస్ అనే బ్రాండింగ్ సింబల్ ఇచ్చారు. వన్ ప్లస్ కలర్స్ మనకు ఎలా ఉంటాయో తెలుసు కదా, మనకు వచ్చేసి రెడ్ థీమ్ అండ్ వైట్ థీమ్లో కలిసి ఉంటాయి. మనకు వన్ ప్లస్ బడ్స్ 2 ప్రో అని చెప్పేసి బాక్స్ వెనకాల అయితే రాసింది అండ్ ఫ్రంట్ అయితే రాసింది. కొన్ని ఫీచర్స్ అయితే మనకు బాక్స్ మీద ఒకసారి రాసి చూపించడం జరిగింది. ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అవి రాసి పెట్టారు దాని మీద. ఒకసారి అయితే బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసి ఒకసారి చూద్దాం. ముందుగా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసిన సీల్ని అయితే ఒకసారి మనం బ్రేక్ చేసి లోపల కంటెంట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒకసారి బాక్స్ ఓపెన్ చేయగానే మనకు పైన అయితే ఒక బాక్స్ టైప్ ఆఫ్ కంటెంట్ బాక్స్ అనేది వచ్చింది. అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. ముందుగా అయితే వన్ ప్లస్ నుంచి దీంట్లో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారో దానికి సంబంధించింది ఒక కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కార్డు మీద బడ్స్కి సంబంధించినవి కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు దీంట్లో రెడ్ కేబుల్ క్లబ్ కార్డు, అదేవిధంగా క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ మాన్యువల్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ అదర్ డాక్యుమెంట్స్ దీంట్లో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రెడ్ కలర్ కార్డు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో వచ్చిన కంటెంట్స్ అన్నీ ఇవి అనమాట. ఒకసారి లోపల ఇంకేమున్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనకు బడ్స్ వచ్చేసి బ్లాక్ కలర్ పర్చేజ్ చేయడం జరిగింది. చూడడానికి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్లాక్ అండ్ కొంచెం డిజైన్ సిల్వర్ టైప్లో పేరు డిజైన్ చేయడం జరిగింది. చూడడానికి అయితే మాత్రం కొంచెం వెయిట్గా క్వాలిటీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఒకసారి లోపల ఇంకేం కంటెంట్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి బడ్స్కి సంబంధించింది ఒక చిన్న కార్డ్బోర్డ్ లాంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని అయితే పక్క పెట్టేసి ఒకసారి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ముందుగా చూసుకుంటే మనకైతే దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఎయిర్బడ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఎందుకంటే మనకు దాంట్లో అయితే మీడియం వస్తాయి, స్మాల్ అండ్ లార్జ్ అయితే మనకు ఎక్స్ట్రా ప్యాకేజ్లో వస్తాయి. మన హెయిర్ తగ్గట్టు వీటిని మనం చెవులో పెట్టుకొని ఎంజాయ్ అయితే చేయవచ్చు. ఓకే, దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇంకేముందో చూద్దాం. దీంట్లో అయితే చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకొక చిన్న బాక్స్ ఉంది. దీంట్లో అయితే మనకు ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే మనకు టైప్ ఏ నుంచి టైప్ సి కేబుల్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే. కానీ దీంట్లో అయితే రెండు చిన్న చిన్న బాక్స్లు అయితే ప్రొవైడ్ జరిగింది. ఇవి అయితే చాలా లుకింగ్గా అన్బాక్సింగ్ చేయడానికి అయితే చాలా ఎగ్జైటింగ్ అండ్ క్యూరియాసిటీగా అనిపించింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చూడడానికి అయితే లుక్ అయితే ఎలా ఉంది. ఓపెన్ చేసినట్లయితే మనకు బాక్స్ పైన చూపించినట్టే విధంగానే కింద స్టీల్ తోటి అండ్ బ్లాక్ పెయింటెడ్తో బ్లాక్ కలర్లో చాలా క్వాలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే లోపల అయితే మనకు ఈ విధంగా అయితే రాసి పెట్టారు ఫ్రెండ్స్. అలాగే దాని ముందట మనకైతే ఒక లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. లైట్ అనేది మన మొబైల్కు కనెక్ట్ అయిందా కాలేదా, ఛార్జ్ అయిందా అవ్వలేదా అని చెప్పేసి ఒక 3 టైప్స్గా అది వెళ్ళడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి వైట్ కలర్లో, ఒకటి వచ్చేసి బ్లూ కలర్లో, ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్లో. అదే లైట్ 3 రకాలుగా వెలుగుతుంది. ఛార్జ్ పెట్టినప్పుడు రెడ్ కలర్లో, ఫుల్ అయిందంటే బ్లూ కలర్లో. అలా మనం చెక్ చేసుకోవచ్చు. పేర్ అవుతున్నప్పుడు వైట్ కలర్లో, పేర్ అయిన తర్వాత బ్లూ కలర్లో అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం బడ్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది దీనికైతే చాలా మైక్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా దీనికైతే చూడడానికి ఒక 3 మైక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అంటే మనకి ఇది అయితే 48 డెసిబుల్స్ వరకు మనకు సౌండ్ నాయిస్ని అయితే క్యాన్సిల్ చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి దీనికైతే ఒక 3 మైక్స్ దాకా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడడానికి అయితే క్వాలిటీ పరంగా మాత్రం వెయిట్ అయితే తక్కువ ఉంది, కానీ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగా మేనేజ్ చేశారు ఫ్రెండ్స్. ఇదైతే ఇవైతే కేసులో పెడితే మనకు ఛార్జ్ అనేది అవుతాయి. అలాగే మనం వీటిని యూజ్ చేసినప్పుడు వీటి సౌండ్ అనేది 3D ఎఫెక్ట్ సౌండ్ లాగా మనం వన్ ప్లస్ మొబైల్లో కొన్ని పెద్ద మొబైల్లో యూజ్ చేసినట్లయితే మనకు ఒక 3D సరౌండింగ్ టైప్ ఒక సౌండ్ లాంటి సిస్టమ్ అయితే వినిపిస్తుంది. కానీ బాక్స్ టైప్ అయితే మనకు చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్. అదే కాకుండా ఇది వచ్చేసి మనకు వైర్లెస్గా కూడా
సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఒక వైర్లెస్ ఛార్జర్గా యూజ్ చేసుకోవచ్చు మనం కార్లో కానీ, లేకపోతే మన ఇంట్లో వైర్లెస్ ఛార్జర్ ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే రివర్స్ వైర్లెస్ మొబైల్స్ ఉన్నా కానీ, ఐఫోన్ కానీ, లేకపోతే వన్‌ప్లస్ కానీ, ఇంకే ఫోన్లో అయినా కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ తోటి కూడా దీన్ని ఛార్జింగ్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇది లుక్ అండ్ డిజైనింగ్ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.